హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పటిలాగానే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీతో నేను మీ ముందుకొచ్చాను. అయితే ఈ వీడియోలో నేను మీకు ఒక బామ్మగారి గురించి చెప్తాను. ఆ బామ్మ పేరు ధనంపాటి. ఆమెకు సుమారుగా 84 ఏళ్లు ఉంటాయి. ఈ బామ్మ ఏం చేస్తుంది అంటే ఇడ్లీలు అమ్ముతుంది. అయితే ఆ ఇడ్లీలను కేవలం 2 రూపాయలకి ఇస్తుంది. తమిళనాడులోని ధనంపాటి యొక్క ఇడ్లీ దుకాణంలో వినియోగదారులకు 2 రూపాయలకు ప్రేమతో ఇడ్లీలు వడ్డిస్తుంది. అయితే ఈ బామ్మకు సొంతిల్లు కూడా లేదు, ఒక మట్టిల్లులో నివసిస్తుంది. ఈ బామ్మగారు ఏమంటారంటే, నాకు చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, నా కస్టమర్లు కడుపు నిండా తిని అక్కడి నుండి చిరునవ్వుతో బయలుదేరడం. మన ఈ భూమిపై కొన్ని సంవత్సరాలుగా ఉన్నాం, అయితే డబ్బు వెనుక పరిగెడుతున్నా. కానీ నాకు డబ్బు మీద అంత ఆశ లేదు, కేవలం ప్రేమ మాత్రం నన్ను ముందుకు నడిపిస్తుంది. మీరు తమిళనాడులోని పుదుక్కొట్టేలో ధనంపాటి ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు వివిధ వయస్సు గల ప్రజలు ఇడ్లీ, చట్నీ, సాంబార్ యొక్క వేడివేడి ప్లేట్లను ఎదురు చూస్తూ కూర్చోవడం మీకు కనిపిస్తుంది. చూడండి, ఈ ఇడ్లీ దుకాణంలో కుర్చీలు, బల్లలు, ఎలాంటి ఫ్యాన్సీ ఎంట్రన్స్ ఉండదు. కానీ దానిలో సమృద్ధిగా ఉన్నది ఏంటి అంటే ప్రేమతో నిండి ఉంటుంది. మట్టిల్లు, టార్ఫానిక్ షీట్లు మరియు గడ్డి పైకప్పుతో కలిసి ఆ ఇల్లు ఉంచబడుతుంది. పాఠశాల విద్యార్థులు, రోజువారీ కూలీ కార్మికులు, కార్యాలయానికి వెళ్లేవారు ప్రతి రోజు ఉదయం సమావేశమై మధ్యాహ్నం లేదా అంతకంటే ఎక్కువ సమయం వరకు ఈ రుచికరమైన ఇడ్లీని తింటారు. ఈ ఇంట్లోకి వెళ్లాలంటే ఒకరు కిందికి వంగాల్సి ఉంటుంది. కస్టమర్లు మట్టి నేలపై కూర్చుంటారు. 40 సంవత్సరాలకు పైగా ఈ వ్యాపారాన్ని నడుపుతుంది. ఘోరమైన ఆర్థిక పరిస్థితి నుండి 2 పిల్లలు మరియు అనారోగ్యకరమైన భర్త ఉన్న ఇంట్లో వ్యాపారాన్ని ప్రారంభించడం, ఆహారం సహేతుకరమైన ధరలో ఉండాలనే వాస్తవం గురించి ధనంపాటి అంతటా స్పష్టంగా చెప్పారు. 3 పైసలకు ఇడ్లీలను అమ్మడం ప్రారంభించి తన పెరుగుతున్న పిల్లల అవసరాలను తీర్చడానికి అది నెమ్మదిగా దాన్ని పెంచింది. కానీ 4 ఏళ్ల క్రితం వరకు కూడా ఆ ఇడ్లీ ధర కేవలం 1 రూపాయి మాత్రమే. 3 ఏళ్ల క్రితం ఆమె భర్త మరణించిన తర్వాత ఆమె తన ఇడ్లీ ధరను రెట్టింపు చేసింది, అంటే 2 రూపాయలు అన్నమాట. ప్రస్తుత ధరలతో పోలిస్తే 2 రూపాయలు అనేది కూడా చాలా తక్కువ. ఆమె శ్రేయోభిలాషులు దాన్ని ఇంకా ఎందుకు పెంచకూడదని ఆమెను అడిగినప్పుడు ప్రజలు 10 రూపాయల లోపు పూర్తి భోజనం చేయగలగాలి అని సమాధానం ఇస్తుంది. అయినప్పటికీ ఇతరులకు సేవ చేసే ప్రయత్నంలో 84 ఏళ్ల బామ్మ తన అవసరాలను విస్మరిస్తుంది. ఆమె అనేక కప్పుల టీ మరియు దయగల అపరిచితుల మీద జీవిస్తుంది. వారు ఆమెకు కొంత బియ్యం, పప్పు ధాన్యాలు, మరికొంతమంది నగదుతో సహాయం చేస్తారు. ఆమెకు కావాల్సిందల్లా శాశ్వత ఇల్లు మాత్రమే. ఎందుకంటే ఆమె ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లు శిథిలావస్థలో ఉంది. ఎప్పుడైనా కింద పడే ప్రమాదం ఉంది. ఈ బామ్మ ఎప్పుడూ చెప్పేది ఒకటే, నాకు కావాల్సింది ప్రేమ మాత్రమే. ఈ బామ్మ ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఇడ్లీ తయారీతో ప్రారంభమవుతుంది. పిండిని రుబ్బడం నుండి ఆమె సాంప్రదాయ మట్టి పొయ్యి కోసం కర్రలు తీసుకురావడం మరియు సాంబార్ కోసం కూరగాయలను కొనుగోలు చేయడం వరకు ప్రతిదీ చేస్తుంది. ఉదయం 7 గంటలకు ఇడ్లీలు ఆవిరవుతాయి. ఆమె ఒక కప్పు టీ మరియు పెద్ద చిరునవ్వుతో కూర్చొని కస్టమర్స్ కోసం వేచి ఉంటుంది. అనంతగిరికి చెందిన ఆమె వివాహం తర్వాత 1960లో పుదుక్కోటకు వెళ్లారు. ఆమె భర్త టీ దుకాణం నడిపేవాడు. కానీ అతనికి బలహీనమైన ఆరోగ్యం వల్ల ధనంపాటి కుటుంబాన్ని చూసుకోవాల్సి వచ్చింది. టీ దుకాణంతో ప్రారంభించి ఆమె తన కుటుంబాన్ని పోషించడానికి అనేక వ్యాపారాలను నడిపింది. మాకు 2 పిల్లలు ఉన్నారు. అది మధ్యాహ్న భోజన పథకానికి ముందు సమయం. వారి అవసరాలను తీర్చడానికి నేను పగలు రాత్రి కలిసి పనిచేశాను అని బామ్మ చెప్పింది. టీ దుకాణం లాభదాయకంగా లేనందున ఆమె స్నాక్స్ కూడా తయారు చేసేది. అది కూడా కుటుంబ అవసరాలకు సరిపోనప్పుడు ఆమె 1980లో ఇడ్లీలను అమ్మడం ప్రారంభించింది. పుదుక్కొట్టేలోని గాంధీనగర్లోని రద్దీగా ఉండే వీధిలో ఉన్న ఆమె పాఠశాల పిల్లల నుండి గృహిణుల వరకు ప్రతి ఒక్కరికి నమ్మకమైన కస్టమర్ బేస్ ని సంపాదించింది. ఆమె ఇడ్లీ పిండి మరియు సాంబార్ కోసం రేషన్ బియ్యం మరియు పప్పు ధాన్యాలను ఉపయోగిస్తుంది. ఆమెకు లభించే రేషన్ వస్తువులు ఆమె తయారు చేసే పరిమాణానికి సరిపోవు. సాధారణ వినియోగదారులు మరియు శ్రేయోభిలాషులు తమ రేషన్ బియ్యంతో ఆమెకు సహాయం చేస్తారు. ఆమె సద్భావన మరియు ఆమె దయగల హృదయం ఆమె ధర నిర్ణయానికి ప్రధాన కారణాలు. నేను ప్రారంభించినప్పుడు ఒక ఇడ్లీకి 3 పైసలు ఇతర హోటళ్ల కంటే చాలా తక్కువగా ఉండేది. కానీ ప్రతి ఒక్కరూ దాన్ని కొనుగోలు చేయడానికి ఇది సహాయపడింది అని బామ్మగారు చెప్పారు. సమీపంలో హోటళ్లు కనీసం 10 రూపాయలు వసూలు చేస్తున్నప్పటికీ ఈ సూత్రమే నేటికి ధరను పెంచకుండా ఆమెను నిరోధించింది. నేను ఇది లాభం కోసం చేయటం లేదు, నాకు కావాల్సిందంతా నా కస్టమర్ల ప్రేమ మాత్రమే. అదే నన్ను ముందుకు నడిపిస్తుంది. పాఠశాల పిల్లలు ఎక్కువ ఖర్చు చేయగలరా? లేదు కదా. ప్రతి ఒక్కరూ డబ్బు కోసం కష్టపడుతున్నారు. ఇది నేను సహాయం చేసే మార్గం అని బామ్మగారు చెప్పారు. అన్నదానం చేసే వ్యక్తులు ఆమె సేవకు మరో ప్రేరణ. వారు చాలా మందికి ఆహారం మరియు దుస్తులను అందించగలిగినప్పుడు ఆమె తన సామర్థ్యంలో ఏదైనా ఎందుకు చేయలేను అని తనలో తాను ఆలోచించుకుంది. కానీ ఆమె మెరుగైన జీవితాన్ని గడపడానికి వీలుగా ధరని ఎందుకు పెంచకూడదు అని అడిగితే, ఉండనివ్వండి, ఒక వృద్ధ మహిళ ఎందుకు అత్యాశతో ఉండాలి?
అని ఆమె గట్టిగా చెప్తుంది. ఈ ప్రేమ ఆ కస్టమర్స్ ను తిరిగి వచ్చేలా చేస్తుంది. సర్వనన్ అనే రెగ్యులర్ కస్టమర్ తాను చిన్నప్పటి నుండి ధనంపాటి దుకాణంలో తింటున్నానని చెప్పారు. ఆమె ఇడ్లీలు, కొబ్బరి చట్నీ మరియు కూర్మా రుచి అసమానమైనది. మేము 3 ఇడ్లీలు అడిగితే ఆమె ఎల్లప్పుడూ చాట్ చేయకుండానే 2 అదనపు ఇడ్లీలు ఇస్తుంది. ఎవరికైనా డబ్బు కొరత ఉంటే ఆమె దాన్ని వదులుకుంటుంది. ఆమె కోరుకునేది మన కడుపు పూర్తిగా నిండినట్లుగా అనిపించడమే అని ఆయన చెప్పారు. ఆమె ఈ వయస్సులో కూడా ఎందుకు పనిచేస్తూనే ఉందని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. ఆమె కుమారుడు మరియు కుమార్తె కూడా కష్టపడుతున్నారని, అందుకే ఆమె భారం వారిపై మోపడం ఇష్టం లేదని ఆమె పంచుకుంటుంది. ఆమె కుమారుడు లారీ లోడ్ మ్యాన్ గా పనిచేస్తాడు మరియు తన 2 పిల్లలను పోషించడానికి తగినంతగా సంపాదించడు. అయితే ఆమె కుమార్తె ఒక టైలర్ ని వివాహం చేసుకుంది. వారు ఆమెను తమతో వచ్చేయమని అడిగారు, కానీ ఈమె నిరాకరించింది. నాకు ఎలాంటి అంచనాలు లేవు, ఫిర్యాదులు లేవు. ఈ రోజు నా జీవితం ఎలా ఉందో నేను సంతోషంగా ఉన్నాను. నా చివరి శ్వాస వరకు కష్టపడి పనిచేయాలని అనుకుంటున్నానని ఆమె పంచుకుంది. ధనంపాటి రోజుకు సుమారుగా 50 రూపాయలు సంపాదిస్తుంది. ఇది అవసరమైన కూరగాయలు కొనుగోలు చేయడానికి లేదా సాంబార్ కోసం అవసరమైన మసాలాలను కొనుగోలు చేయడానికి సరిపోదు. ఆమె కొన్ని బియ్యం మరియు మిగిలిన సాంబార్తో తన భోజనాన్ని నిర్వహిస్తుంది. ఆమెకు ఉన్న మరో ప్రధాన ఆందోళన ఏమిటి అంటే ఆమె మారితే ఆమె రెగ్యులర్ కస్టమర్లకు ఏమి జరుగుతుంది అనేది. నేను చేసే వ్యాపారం అంత గొప్పది కాదు, కానీ ప్రజలు నాకు కప్పు టీ కొనిస్తారు అని ఆమె చెప్తుంది. అయినా ఇది ఆమెను ఇబ్బంది పెట్టదు. ఆమె నిజంగా కోరుకుంది ఏంటి అంటే తన చివరి కాలంలో సొంత ఇంటిని నిర్మించడంలో ఎవరైనా ఆమెకు సహాయం చేయటమే. చాలా మంది మా ఇంటిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. నా భర్త ఏమీ చేయలేకపోవడంతో దాన్ని నివారించడానికి నేను కలెక్టర్ కార్యాలయానికి చాలా సార్లు వెళ్లాను. నేను తహసీల్దార్ని సందర్శించి నా ఇంటిని కాపాడుకోవడానికి పరిగెత్తాను అని బామ్మ చెప్పారు. గడ్డి పైకప్పుతో కూడిన మట్టి ఇల్లు భయంకరమైన స్థితిలో ఉంది. గోడలు లీకేజీ అవుతూ ఇల్లు సాలిపురుగులతో నిండి ఉంది. వర్షాకాలం ముఖ్యంగా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఒక చిన్న వానైనా కూడా ఇంటి లోపలికి నీరొచ్చేస్తాయి. ఇల్లు ఎప్పుడైనా కూలిపోవచ్చు. కొత్త ఇల్లు నిర్మించడానికి నాకు సహాయం చేయమని నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. అది కూడా ఒక చిన్న ఇల్లు చాలు అని ఈ కష్టపడి పనిచేసే బామ్మ కోరుకుంటుంది. ఇదండి ఈ బామ్మ యొక్క జీవిత గాథ. ఈ వయస్సులో కూడా కష్టపడి పనిచేస్తూ నలుగురికి ఆకలిని తీరుస్తుంది. ఈమె చాలా మందికి ప్రేరణగా నిలుస్తుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.